ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. వినడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మాట వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుడు మన పట్ల అద్భుతమైన మేలు చేస్తాడు. మంచిది. ఉదయకాల సమయంలో దేవునికి వాగ్దానాన్ని విందాం. దేవునికి వాగ్దానం కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనం అనగా 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఇక్కడ దావీదు మహారాజు అంటున్న మాట ఏమంటున్నాడంటే, దేవుడు యెహోవా నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు, అందుకే నేను దేవుని స్తుతిస్తా, కీర్తిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న నీవు, దేవుడు నా జీవితంలో కార్యాలు చేయలేదే, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయలేదు, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయలేదు అని ఆలోచన చేస్తాం ప్రారంభిస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఆలోచించుకో, ఇంతకుముందు గడిచిన సంవత్సరాల్లో దేవుడు ఎన్నో మహోపకారాలు నీకు చేశాడు. ఎన్ని ఉపకారాలు చేసినా దేవుడు నాకు చేయలేదు అంటున్నావేమో. ఇదిగో ఇప్పుడు వచ్చిన ఆపద కంటే భయంకరమైన ఆపదలు ఇంతకుముందు రాలేదా? వాటి నుండి దేవుడు నిన్ను విడిపించలేదా? విడిపించాడు. ఇప్పుడు వచ్చిన అనారోగ్యం కంటే ఇంతకుముందు భయంకరమైన అనారోగ్యం నీకు రాలేదా? దానిలో దేవుడు విడిపించలేదా? విడిపించాడు. ఈరోజు చిన్న సమస్యను పట్టుకొని దేవుడిని ఒకవేళ అనరాని మాటలు అంటున్నావేమో, దేవుని తిరస్కరిస్తూ ఉన్నావేమో, దేవుని దూషిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు మహోపకారాలు చేసేవాడని దావీదు చెప్తున్నాడు. దావీదు జీవితంలో దేవుడు కార్యాలు చేసినందుకు దావీదు దేవుని కీర్తించడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ప్రభుని కీర్తించడం మానేసి ప్రభుని దూషిస్తున్నావా? చిన్న చిన్న విషయాలను పట్టుకొని ప్రభుని అపహేళన చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను కీర్తిస్తారో వారికి ఇంకా ఉపకారాలు చేయాలని ఆశ ఆయనకు ఉందట. ఆయన తప్పక చేస్తాడు. ఈ రోజున ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంత మేలు చేసినా నిన్ను పొగడకుండా ఉంటే నువ్వు మేలు చేస్తావా? చేయవు కదా. దేవుడు ఇంకా నీ హృదయాంతరంగాన్ని తెలుసుకున్నవాడు. చేసిన మేలుకు కృతజ్ఞత లేని వారికి దేవుడు మేలు చేయడు. ఎప్పుడైతే చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉంటారో అప్పుడు దేవుడు అద్భుతమైన మేలుడు చేస్తాడు. ఈ రోజున చేసిన మేలుకి కృతజ్ఞతగా నువ్వు లేవేమో. ఒకసారి ఆలోచించుకో. ఉదయకాల సమయంలో దేవుడు తేటగా స్పష్టంగా నీతో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు మహోపకారాలు చేస్తాడు. ఆయన తన మన అనే భేదం మనకి లేదు. తప్పక మేలు చేస్తాడు. విశ్వాసం కలిగిన వారి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఈ రోజున నీ విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉంది, నీ స్థితి ఏ రీతిగా ఉంది, నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవా కాదా అనేది చాలా అవసరం. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీకు ఉపకారం చేయాలా వద్దా అనేది. ఈ రోజున ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా నన్ను క్షమించు, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, ఈ చిన్న సమస్య కాడ, చిన్న ఇబ్బంది కాడ, ఈ కొంచెం దగ్గర నేను ఎంతగానో మిమ్మల్ని అవమానపరిచాను, మీకు అపకీర్తి తెచ్చాను, ఇక మీద నేను అలా ఉండను ప్రభువా. దావీదు చెప్పినట్లుగా దేవుడు నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు, నేను ఆయన కీర్తిస్తా అన్నట్లుగా నేను కూడా కీర్తిస్తాను ప్రభువా అని ఒక మాట చెప్పు. దేవుడు తప్పక నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. మంచిది. ఈ మాట ద్వారా దేవుడు ఇంతో మాట్లాడినట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ఎంతో గొప్పగా హెచ్చరికతో కూడిన మాటలు మీరు తెలియచేశారు. నిజమే ప్రభువా, మీరు ఎన్ని చేసినా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి మేము అనుకుంటూ ఉన్నాం. అయ్యా, మీరు ఇంకా చేయగలరు. కానీ ఈ రోజున నమ్మక ద్రోహం కలిగి చేస్తూ ఉన్నామేమో అయ్యా, అవిశ్వాసంతో ఉంటా ఉన్నామేమో ప్రభువా. మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని తిరస్కరిస్తూ వస్తున్నామేమో అయ్యా. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాము ఉదయకాల సమయంలో. ప్రభువా, మా హృదయాలకు తెలుసు మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ప్రభువా. ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం అయ్యా. మీరు చేసిన కార్యాలకు కీర్తించగలిగే మంచి మనసు మాకు దయచేయండి ప్రభు. ఏ బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరిలో గొప్ప మార్పు మీరు కలుగు చేయమని, కృపా కనికరం చేత నింపమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.